నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బ్రిటన్లో హెడ్లైన్ చూద్దాం. సెప్టెంబర్ 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ఫిబ్రవరిలోనే ఇంటర్ పరీక్షలు, పరీక్ష విధానంలోనూ మార్పులు. ఇంటర్మీడియట్ విద్యా మండలి కీలక నిర్ణయం. జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సన్నాహాలు. అసెంబ్లీలో కాళేశ్వరం రచ్చ, సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు. మా దేశం వదిలిపోండి, ఆస్ట్రేలియాలో నిరసనలు, భారతీయుల్లో ఆందోళన. న్యూఢిల్లీ నుంచి బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపం, టేకాఫ్ అయిన వెంటనే వెనక్కి తిరిగొచ్చిన విమానం. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. ఆస్ట్రేలియాలో ప్రస్తుతం జరుగుతున్న వలస వ్యతిరేక నిరసనలు భారతీయులలో ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో భారతీయుల వలసలు గణనీయంగా పెరగడమే ఈ ఆందోళనలకు ప్రధాన కారణం. ఇది కేవలం ఆస్ట్రేలియాకే పరిమితం కాకుండా ఇతర దేశాల్లో ఉన్న భారతీయులపైన ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితులపై భారతీయులు ఆందోళన చెందుతున్నారు. ఈ నిరసనలకు ప్రధానంగా రెండు అంశాలు కారణం. ఒకటి, స్థానిక ఆస్ట్రేలియన్లలో పెరిగిన అసంతృప్తి. కోవిడ్ తర్వాత వలసదారులు అధిక సంఖ్యలో రావడం వల్ల గృహ నిర్మాణం, రవాణా, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో ఒత్తిడి పెరిగిందని వారు భావిస్తున్నారు. పెరుగుతున్న ధరలు, అధిక అద్దెలు, అందుబాటులో లేని గృహాల వంటి సమస్యలన్నీ వలసల వల్లనే అని వారు నమ్ముతున్నారు. రెండవది, వలస విధానాలపై ప్రభుత్వ వైఖరి. గత ప్రభుత్వాలు వలస విధానాన్ని ఆర్థిక వృద్ధికి ఒక సాధనంగా ఉపయోగించాయి. కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ అసెంబ్లీలో జరుగుతున్న కాళేశ్వరం నివేదిక చర్చలో భాగంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ది కల్వకుంట్ల కుటుంబం కాదు, కలవకుండా చూసే కుటుంబం అని ఆరోపించారు. సరైన ప్రణాళిక లేకుండా మేడిగడ్డ నిర్మాణం చేపట్టారని తెలిపారు. 3 ప్రాజెక్టుల ప్రణాళిక నిర్మాణంలో పూర్తి లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాళేశ్వరంలో తప్పిదాలు ఉన్నాయని నిపుణుల కమిటీ సూచనలను కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. భూగర్భ పరిస్థితులు దృష్టిలో పెట్టుకోలేదని నివేదికలో ఉందని స్పష్టం చేశారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై ఇంటర్మీడియట్ విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఇంటర్ పరీక్షలను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. గత సంవత్సరం వరకు ఈ పరీక్షలు మార్చిలో జరగగా ఈసారి మాత్రం సిబిఎస్ఈతో పాటు ఫిబ్రవరిలోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే పరీక్షల విధానంలోనూ మార్పులు చేశారు. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 10వ తేదీ నాటికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటర్లు పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రచురించాలని ఆదేశిస్తూ కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 6న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల వారీగా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలు ప్రచురించాలని, సెప్టెంబర్ 6న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల వారీగా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలు ప్రచురించాలని, సెప్టెంబర్ 6 నుంచి 8వ తేదీ వరకు అభ్యంతరాలు, వినతులు స్వీకరించాలని సూచించింది. 8న జిల్లా స్థాయిలో కలెక్టర్లు, మండల స్థాయిలో ఎంపీడీఓలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని, 9న అభ్యంతరాలు, వినతులు పరిష్కరించాలని, 10వ తేదీన తుది ఓటర్ల జాబితా, తుది పోలింగ్ కేంద్రాల జాబితాలు ముద్రించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. న్యూఢిల్లీ నుంచి బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ నేపథ్యంలో టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే విమానం తిరిగి న్యూఢిల్లీ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయింది. ఆదివారం ఉదయం న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి మధ్యప్రదేశ్లోని ఇండోర్కు ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన AI 2913 విమానం బయలుదేరింది. అయితే కుడి ఇంజన్లో అగ్గిరవలు రేగినట్లు కాక్పిట్లో సిబ్బంది గుర్తించారు. వెంటనే ఆ సమాచారాన్ని విమాన పైలట్కు అందించారు. దీంతో విమాన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు. విమానాన్ని తిరిగి న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్లో దింపివేశారు. ఈ మేరకు ఎయిర్ ఇండియా సంస్థ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. 10 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
సెప్టెంబర్ 4న జరిగే కేబినెట్ భేటీలో అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గత నెలలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై అసెంబ్లీ సమావేశాల్లో విశేష చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ముఖ్యమైన అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పథకాల అమలుపై కూడా అసెంబ్లీలో ప్రత్యేక చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంలో బనకచెర్ల ప్రాజెక్టు అంశంపై ప్రత్యేకంగా చర్చించే యోచన ఉన్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం పూర్తయిన సందర్భంగా పాలనపై సమగ్రంగా చర్చ జరగనుంది. అక్టోబర్ నెల 6, 7 తేదీలలో జరగబోయే శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు భక్తుల్లో మధురానుభూతిని కలిగించేలా నిర్వహించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆహ్లాదకర వాతావరణంలో వేడుకలు జరగాలని, గత ఏడాది కంటే గొప్పగా నిర్వహించాలని తెలిపారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో కలిసి పైడితల్లి అమ్మవారి ఉత్సవాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ఏడాది అధికారులు, పోలీసులు, ప్రజల సహకారంతో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించుకున్నామని, ఈ ఏడాది అంతకన్నా గొప్పగా నిర్వహించాలని తెలిపారు. ఉత్సవాలకు వారం రోజుల ముందు నుండే నగరమంతా విద్యుత్ కాంతులతో అలంకరించాలని, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రతి సంవత్సరం శ్రీ జై పైడిమాంబ పైడితల్లమ్మ వారి సిరిమానోత్సవ పండుగ ప్రతి సంవత్సరం ఉత్తరాంధ్ర ఇలవెల్పు భారీ స్థాయిలో ప్రతి సంవత్సరం కూడా నిర్వహించబడుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 6వ తారీఖున 7వ తారీఖున పెద్ద ఎత్తున ఈ సంవత్సరం కూడా జరగబోతా ఉంది. అయితే ప్రభుత్వం పండగగా గత సంవత్సరం అనౌన్స్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పండగగా అనౌన్స్ చేసి 50 లక్షలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వమని గతంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా యూత్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక 50 lakhs ఇవ్వమని కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేయగా దాన్ని కూడా ఆమోదం పలకడం జరిగింది. అది ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మరింత భారీగా చేయాలనేది మా అందరి ఆకాంక్ష. గతంలో ఎలాగైతే ఉత్సవాలు నడిపించామో, విజయనగరం ఉత్సవాలు ఎలాగైతే నడిపించామో, అదేవిధంగా ఇంకా మరిన్ని ఏర్పాటు చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక ఆహ్లాదమైన వాతావరణం కల్పిస్తూ ఒక మంచి పండగ వాతావరణాన్ని విజయనగరం జిల్లా వాసులకి, విజయనగరం జిల్లా వచ్చినటువంటి ప్రజానికానికి అందరికీ కూడా ఒక మంచి జ్ఞాపకాలతో. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని వటవర్లపల్లి అటవీ ప్రాంతంలో ఒక పాడి ఆవుపై చిరుతపులి దాడి చేసింది. గ్రామానికి చెందిన చారకొండ చెన్నమ్మకు చెందిన ఆవు మేత కోసం అడవిలోకి వెళ్ళగా చిరుతపులి దానిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. చిరుత దాడి నుంచి తప్పించుకున్న ఆవు తిరిగి గ్రామానికి చేరుకుంది. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని చెన్నమ్మ కోరారు. జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో జోగులాంబ గద్వాల్ జిల్లా శ్రీ వాసవి సేవా సమితి నూతన కార్యవర్గ సభ్యులకు శ్రీ వాసవి సేవా సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పూరి సురేష్ శెట్టి అధ్యక్షతన ముఖ్య అతిథి సినీ యాక్టర్ పస్సునూరి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ సందర్భంగా పస్సునూరి శ్రీనివాసులు మాట్లాడుతూ, ముందుగా తల్లిదండ్రులను ప్రేమించడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని, సేవా కార్యక్రమాలలో ముందుండాలని, విద్య, వైద్య విషయాలలో సేవ చేస్తూ ఉండాలని, కరోనా సమయంలో మా అమ్మగారికి కోవిడ్ వస్తే ఎంతో సేవ చేసి అమ్మను దక్కించుకున్నామని తన భావాలను వ్యక్తపరిచారు. మంచి తత్వం వస్తుంది. ఇక నేను వేరే గురించి మాట్లాడను. లీడర్స్గా ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ప్రోత్సహించండి. ఎవరైనా ముందుకు వచ్చి పని చేస్తాను, నేను లీడర్గా ఎదుగుతానంటే ఇంట్లో ఉన్నవాళ్ళు, సొసైటీలో ఉన్నవాళ్ళు, కొంచెం ఆర్థిక సహాయం చేయగలిగే వాళ్ళు ఏం పర్వాలేదు చెయ్యాలి. నేను కూడా కార్పొరేటర్గా కంటెస్ట్ చేశాను, కానీ గెలవలేదు. 7,000 ఓట్లు ఉన్నాయి, కానీ నాకు రాలేదు. నాకు రావాలని తెలుసు. ఒక ఆయన నాకు ₹1,00,000 పంపిస్తా అన్నాడు. నువ్వు ఓడిపోతావని తెలుసు తమ్మి, అయినా కూడా నేను నీకు ₹1,00,000 ఇస్తా అని ₹1,00,000 పంపించాడు. గొప్పల బాలయ్య గారు ఇప్పుడు ఆయన లేదు, పడవ పండించారు. గొప్పల బాలయ్య శ్రీశైలమ్మ ఆ హాల్ మొత్తం ఆయనే డబ్బులు పెట్టి కట్టించాడు. ఆయన దాదాపుగా ₹50,00,000 ప్రతి సంవత్సరం డొనేట్ చేస్తాడు. నేను ఇవన్నీ చెప్తున్నానంటే చేసినమని కాదు, వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు వాళ్ళకి ప్రోత్సాహం దొరకాలి. మన కుటుంబంలో ప్రోత్సాహం దొరకకపోతే
55 లక్షల మందికి పెన్షన్ పెంచుతామని ఇచ్చిన మాట 20 నెలలు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలు మాట్లాడలేదని మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఎంఆర్పీఎస్ రోడ్ ఎక్కిందని మందకృష్ణ మాదిగ అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు రెవెన్యూ డివిజన్లో నిర్వహించిన వికలాంగుల హక్కుల పోరాట సమితి సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ఆసరా పెన్షన్ 4,000, వికలాంగులకు 6,000 పెన్షన్ సాధించడానికి ఎంఆర్పీఎస్ ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు. 55 లక్షల మందికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కదా. పెన్షన్ పెంచలేదు, కొత్త పెన్షన్ ఇవ్వలేదు. ఇది ఎన్ని నెలలు గడిచింది? 20 నెలలు గడిచింది. 20 నెలలు గడిచినా ప్రతిపక్ష పార్టీ నాయకుడు కేసీఆర్ ఎప్పుడైనా మాట్లాడిందా? పోనీ ప్రతిపక్ష పార్టీలో ఎవరైనా మాట్లాడిందా? ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే ఇది పేదల సమస్య కదా. పెన్షన్ మీద ఆధారపడి బతికేటోళ్ళంటే పార్టీలకు, పార్టీ లీడర్లకు చాలా చిన్న చూపు ఉన్నట్టున్నది. వీళ్ళంటే భారం అనుకున్నట్టు అనిపిస్తున్నది. అందువల్ల వాళ్ళు అడగలేదు. అడగాల్సిన నాయకుడు ఎవరు? కేసీఆర్ అడగాలి. కేసీఆర్ ఎక్కడికి పోతున్నాడు? ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ 20 నెలలుగా అసెంబ్లీలో కనిపించలేడు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ బయట కనిపించలేడు. బయటికి పోని బయట తిరిగిన కేసీఆర్. ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం స్నాతకోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ విసి కుమార్, పూర్వ విద్యార్థులు కృష్ణ, శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులకు గోల్డ్ మెడల్తో పాటు నగదు బహుమతిని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలకు చారిత్రాత్మక చరిత్ర ఉందని తెలిపారు. చదువంటే డిగ్రీ సంపాదించడం కాదని, సంస్కారం, విజ్ఞానం సంపాదించడమే ముఖ్యమని అన్నారు. ఏ పనైనా కష్టంతో చేస్తేనే కళలు సాకారం అవుతాయని అన్నారు. ఇవాళ చాలా సంతోషమైన విషయము. ఇప్పుడు బీసీ గారు చెప్పినట్టుగా గోల్డ్ మెడల్స్, క్యాష్ అవార్డ్స్తో పాటు మా ప్రియతమ వైస్ ఛాన్సలర్ గారిని మేమందరం సత్కరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాము. అలాగే ఇందాక సార్ చెప్పినట్టుగా శ్రీనివాసరావు గారికి డిస్ట్రిబ్యూషన్ అవార్డు కూడా ఇచ్చాము. మొన్ననే మన సీఎం గారి ఆయన ద్వారా మేము ఒక 500 కెపాసిటీ హాస్టల్ కూడా మేము ఇనాగ్రేట్ చేసుకున్నాము. త్వరలో ఇంకోటి ఈసీఈ క్లాస్ రూమ్ కాంప్లెక్స్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకున్నాము. త్వరలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా ఇందాక మన డోనార్ గారు ఉన్నారు ఇక్కడే మా పక్కన, వారి సహకారంతో మిగతా మిత్రులతో కూడా మేము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి మా భవనాలకు యొక్క కొరతను మేము సాధ్యంతో తగ్గించుకుంటాము. సో వైస్ ఛాన్సలర్ గారి యొక్క ఆధ్వర్యంలో, ఆయన డైరెక్షన్లో ఇంజనీరింగ్ కాలేజ్ ఎప్పుడు కూడా పురోగతిలో వస్తుంది. మేము మా అధ్యాపకులు అందరం కూడా కష్టపడుతున్నాము. ఈ విషయంలోని సంతోషిస్తున్నాం. ఈ సందర్భంగా ఇవాళ అవార్డులు, సర్టిఫికేట్ తీసుకున్న అందరికీ, మా విద్యార్థులందరికీ శుభాభినందనలు. గ్రాడ్యుయేషన్ డే సెరమనీ నిర్వహించడం జరిగింది. ఈ గ్రాడ్యుయేషన్ డే సెరమనీలో 25 గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు. అట్లాగే 7 క్యాష్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. డోనర్స్ అందరూ కూడా ఈ యొక్క సెరమనీని వాళ్ళ ముందే చేయడం జరిగింది. అలాగే శ్రీనివాస్ అని చెప్పేసి 1994 పాస్డ్ అవుట్ ఈసీఎఫ్, తను ఇండస్ట్రియలిస్టు, పబ్లిక్ కంపెనీస్ కూడా ఉన్నాయి. సో తను 15,000 క్యాష్ అవార్డు అట్లా 8 ఇచ్చాడు టాపర్స్, ప్రతి డిపార్ట్మెంట్ టాపర్స్కు. అట్లాగే తను కొన్ని సంవత్సరాలు కూడా ఇవ్వడానికి రెడీ. సో అట్లా డోనర్స్ అందరు ముందుకు వచ్చి, ఎస్పెషల్లీ అల్లంని ముందుకు వచ్చి ఈ కాంట్రిబ్యూట్ చేయడం అనేది హర్షించదగ్గ విషయం. అట్లాగే మా పక్కన కృష్ణ గారు ఉన్నారు, తను యుఎస్లో సెటిల్ అయ్యారు. 1968లో తను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పాస్డ్ అవుట్ అయ్యారు. సో దాదాపు 50 సంవత్సరాల తర్వాత ఇంకా వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కు క్లాస్ రూమ్ కాంప్లెక్స్ కట్టడానికి 5 కోట్ల రూపాయలు అవుట్ రైడ్గా డొనేట్ చేయడం జరిగింది. సో అట్లా అల్లంనీ సపోర్ట్ వల్ల కూడా మేము కొంత క్లాస్ రూమ్ కాంప్లెక్స్ కావచ్చు, తర్వాత మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇది క్రియేట్ చేయాలని చెప్పేసి మేము అనుకున్నాము. అలాగే రానున్న రోజుల్లో కూడా మా స్టూడెంట్సే మాకు స్ట్రెంత్, మా అల్లంనీ మాకు స్ట్రెంత్. కాబట్టి మేము అల్లంనీ సపోర్ట్ని ఎప్పుడు తీసుకుంటాము. ఎవరు ముందుకు వచ్చినా కానీ వాళ్ళకి పెద్ద పీట ఇస్తాం. ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ కాలేజీలో 98% ప్లేస్మెంట్స్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్లో కూడా 98 ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఈసారి 45 lakhs దాదాపు 5 మందికి A&ML కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వచ్చాయి. 11 to 12 lakhs యావరేజ్ శాలరీ ఉంది కంప్యూటర్ సైన్స్. గణేష్ ఉత్సవాలను సున్నిపేట గ్రామంలో కుల మతాలు భేదాలు లేకుండా ఘనంగా నిర్వహిస్తున్నారు.
వాడవాడలా గణేష్ మండపాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి భూలోక కైలాసంగా తీర్చిదిద్దారు. భక్తి పాటలను, గణేష్ స్తోత్రాలను మైకుల ద్వారా వినిపిస్తూ ఆయా ప్రాంతాలు అలౌకిక ఆధ్యాత్మిక దీప్తి వెలుగుతోందని, అలాగే ఉదయం తమ ఇంట గణపతి వ్రతాన్ని నిర్వహించుకొని సాయంత్రం కుటుంబ సమేతంగా గణేష్ మండపాల దర్శనార్థం భక్తుల రాకతో వినాయక మండప ప్రాంతాలన్నీ సందడి నెలకొన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతోనే ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదని, ధైర్యం సరిపోకనే సర్పంచ్ ఎన్నికలు మాత్రమే పెడుతున్నారని రేగా కాంతారావు ఎద్దేవా చేశారు. అధికార ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై చిల్లర రాజకీయం చేసి వేధిస్తున్నారని, వేధించిన అందరి పేర్లు రాసి ఉంచాలని, అధికార దుర్వినియోగం చేసిన వారి వీపు వాయిస్తామని హెచ్చరించారు. 11వ తేదీన 2 రోజులు సెప్టెంబర్ రోజున గౌరవ మాజీ మున్సిపల్ శాఖ మంత్రులు టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి కేటీఆర్ గారి భద్రాద్రి జిల్లా పర్యటన 2 రోజుల పాటు ఉంటుంది. ఆ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు అశ్వారావుపేట నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాన్ని మా మాజీ శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. దాంతోపాటు ప్రధానంగా 2 రోజుల పాటు మరి పర్యటనలో భాగంగా మొదటి విడత పర్యటన కాబట్టి జిల్లా హెడ్ క్వార్టర్ కొత్తగూడెంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడి నుండి పినపాక నియోజకవర్గానికి మరి బై రోడ్డు పోయి అక్కడ పినపాక నియోజకవర్గ సమావేశం మనుగూరులో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ సమావేశం అనంతరం నైటు మరి ఐటీసీలో నైట్ ఆల్ట్ ఉండి తెల్లవారి పొద్దున భద్రాచలం యొక్క నియోజకవర్గ పార్టీ సమావేశంలో పాల్గొంటారని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ సమావేశాన్ని ఈ పర్యటనను విజయవంతం చేయవలసిందిగా కార్యకర్తలు, నాయకులు, యావత్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, కేసీఆర్ గారి అభిమానులు అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా దాంతో పాటుగా ఈ ప్రభుత్వం ఏదైతే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సెప్టెంబర్ 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ఫిబ్రవరిలోనే ఇంటర్ పరీక్షలు, పరీక్ష విధానంలోనూ మార్పులు, ఇంటర్మీడియట్ విద్యా మండలి కీలక నిర్ణయం. జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సన్నాహాలు. అసెంబ్లీలో కాళేశ్వరం రచ్చ, సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు. మా దేశం వదిలిపోండి, ఆస్ట్రేలియాలో నిరసనలు, భారతీయుల్లో ఆందోళన. న్యూఢిల్లీ నుంచి బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపం, టేకాఫ్ అయిన వెంటనే వెనక్కి తిరిగొచ్చిన విమానం. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అండ్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.